గోపి ఎవర్రా ఆ అమ్మాయి అని అడుగుతుంటే తనూజ్ వినకుండా పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమీ చెప్పలేదు, ఎక్కడుంటుందో చెప్పలేదు, వాడు ఎటువైపు చూశాడో చెప్పలేదు. నన్ను వెతకమంటే ఎక్కడని వెతుకుతాను, సరే వాడి వెనకాల పరిగెడతామని గోపి మనసులో ఇలా అనుకుంటా తనుజ్తో పరిగెడుతూ తన్ని వెతకటం మొదలుపెట్టాడు. అన్ని వైపులు చూశారు, ఎక్కడ కనపడకపోయేసరికి అలసిపోయి మళ్ళీ వెనక్కు వచ్చి దే బెంచ్ పైన మళ్ళీ కూర్చున్నారు. గోపి అలసట తీర్చుకుంటా నా వైపే చూస్తున్నాడు. నేనేమో వాడిని పట్టించుకోకుండా మళ్ళీ ఆలోచనలో పడ్డాను. గోపి రే అని అంటా ప్రశ్నలు యుద్ధం చేసేసాడు. ఎవర్రా ఆ అమ్మాయి, తన్నెక్కడ చూసావు, ఎప్పుడు చూసావు, ఎలా ఉంటుంది, ఏం చేస్తూ ఉంటుంది, ఇవన్నీ నాకు క్లారిటీగా చెప్తేనే కదరా నేను నీకు హెల్ప్ చేసేది తను వెతకటంలో అని అన్నాడు గోపి. గోపికి చెప్తే వాడు ఎలా తీసుకుంటాడో ఏమో, పాజిటివ్గానే తీసుకుంటాడని నాకు తెలిసినా ఎక్కడో చిన్న సందేహం ఉంది. కానీ ఇప్పటి వరకు వాడికి చెప్పకుండా నేనేమీ చేయలేదు. ప్రతి సందర్భంలో వాడే నాకు తోడుగా ఉన్నది. వాడికి చెప్పకుండా ఎలా ఉండాలి చెప్పేనా? మీరేమంటారు? చెప్పమంటారా వద్దంటారా? త్వరగా చెప్పండి. నేను మీ తనూజ్ని. ఇదే నా ప్రేమ శోధన.